వెల్కమ్ టు ద కేఎల్పి స్టడీస్. ఇది ఇంగ్లీష్ క్లాస్లోని 3rd to 10th క్లాస్లో ఉన్న ఆంటోనిమ్స్ అయితే మనం చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది టెట్ అండ్ డిఎస్సిలో రెండింటికి యూజ్ అవుతుందండి. ఇది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్లో ఉండే ఆంటోనిమ్స్ మొత్తం అయితే చెప్పుకుందాము. క్లాస్ని స్టార్ట్ చేస్తాము. ఇన్ అయితే ఆపోజిట్ ఏంటి? అవుట్ అనమాట. ఎంటీకి ఆపోజిట్ ఫుల్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్, ఓల్డ్ ఆపోజిట్ న్యూ, ఫాస్ట్ ఆపోజిట్ ఏంటి? స్లో, ఇన్సైడ్ ఆపోజిట్ అవుట్ సైడ్, టాల్ ఆపోజిట్ షార్ట్, ఫుల్ ఆపోజిట్ పుష్, ఫ్లాట్ ఆపోజిట్ రౌండ్, బ్యూటిఫుల్ ఆపోజిట్ ఏంటి? అగ్లీ, స్ట్రాంగ్ ఆపోజిట్ ఏంటి? వీక్, కైండ్ క్రూయల్, జాలీ ఆపోజిట్ సాడ్ గ్లూమీ, అబోవ్ ఆపోజిట్ ఏంటి? బిలో, బిగ్ ఆపోజిట్ ఏంటి? స్మాల్, క్లీన్ ఆపోజిట్ డర్టీ, ఫ్రెష్ ఆపోజిట్ స్టేల్, సైలెంట్ ఆపోజిట్ నాయిస్, బ్రైట్ ఆపోజిట్ డార్క్, గుడ్ ఆపోజిట్ ఏంటి? బ్యాడ్, హానెస్ట్ ఆపోజిట్ డిస్హానెస్ట్, షూర్ ఆపోజిట్ అన్షూర్, లాక్ ఆపోజిట్ ఏంటి? అన్లాక్, ఒబే ఆపోజిట్ డిసొబే. నెక్స్ట్ వన్, కైండ్ ఆపోజిట్ ఏంటి? క్రూయల్, లీగల్ ఆపోజిట్ ఏంటి? ఇల్లీగల్, లిటరేట్ ఆపోజిట్ ఇల్లిటరేట్, ఎలిజిబుల్ ఆపోజిట్ ఏంటి? ఇల్ఎలిజిబుల్, పొలైట్ ఆపోజిట్ ఏంటి? ఇంపొలైట్, మోర్టల్ ఇమ్మోర్టల్, మ్యాచ్యూర్ వచ్చి ఇమ్మాచ్యూర్, డైరెక్ట్ ఆపోజిట్ ఇండైరెక్ట్, యాక్టివ్ ఆపోజిట్ ఇన్యాక్టివ్, కరెక్ట్ ఆపోజిట్ ఏంటి? ఇన్కరెక్ట్, హెల్తీ ఆపోజిట్ అన్హెల్తీ, లీగల్ ఆపోజిట్ ఏంటి? ఇల్లీగల్, నియర్ ఆపోజిట్ ఏంటి? ఫార్, ఫస్ట్ ఆపోజిట్ లాస్ట్, నారో ఆపోజిట్ బ్రాడ్, థింక్ ఆపోజిట్ ఏంటి? థిన్. నెక్స్ట్ వన్, ప్లెజెంట్ ఆపోజిట్ ఏంటి? అన్ప్లెజెంట్, స్టార్టెడ్ ఆపోజిట్ ఇండెడ్, డెలిషియస్ ఆపోజిట్ ఇన్ఎడిబుల్. నెక్స్ట్ వన్, టేస్టీ ఆపోజిట్ ఏంది? బ్లండ్. నెక్స్ట్ వన్, ఫార్చ్యూన్ అయితే ఇంఫార్చ్యూన్, సక్సెస్ ఆపోజిట్ ఏంటి? ఫెయిల్యూర్, రిమెంబర్ ఆపోజిట్ ఫర్గెట్, రీల్ ఆపోజిట్ రియల్ ఆపోజిట్ అన్రియల్, ఫ్రెండ్ ఆపోజిట్ ఏంటి? ఎనిమీ. నెక్స్ట్ వన్, రఫీల్డ్ ఆపోజిట్ ఏంటి? అన్రఫీల్డ్, బ్రేవ్ ఆపోజిట్ ఏంటి? టిమిడ్ కవర్డ్, నెవర్ ఆపోజిట్ ఏంటి? ఆల్వేస్. నెక్స్ట్ వన్, లైట్ ఆపోజిట్ ఏంటి? డార్క్, ట్రూత్ వచ్చి అన్ట్రూత్ లై, గ్రేట్ ఆపోజిట్ ఏంటి? లిటిల్ మైనరు, వైజ్ ఆపోజిట్ ఏంటి? స్టూపిడ్ ఫులిష్, హైడ్ ఆపోజిట్ రివీల్ ఎక్స్పోజ్, ఫ్రెండ్స్ ఆపోజిట్ ఏంటి? ఎనిమీస్, అన్వర్తీ ఆపోజిట్ వర్తీ, రిలవెంట్ ఆపోజిట్ ఏంటి? ఇర్రిలవెంట్, లాజికల్ వచ్చి ఇల్లాజికల్, పేషెంట్ ఆపోజిట్ ఇంపేషెంట్, సఫిషియంట్ ఆపోజిట్ ఏంటి? ఇన్సఫిషియంట్, అగ్రీ ఆపోజిట్ డిసగ్రీ, రెస్పాన్సిబుల్ ఆపోజిట్ ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్, బ్యాలెన్స్ ఆపోజిట్ ఏంటి? ఇంబ్యాలెన్స్ వస్తుంది, రెగ్యులర్ ఆపోజిట్ ఏంటి? ఇర్రెగ్యులర్, యాక్సెప్టబుల్ ఆపోజిట్ ఏంటి? అన్యాక్సెప్టబుల్, కంఫర్ట్ వచ్చి అన్కంఫర్ట్, వ్యాలిడ్ వచ్చి ఇన్వాలిడ్, ఈజీ ఆపోజిట్ డిఫికల్ట్, స్ట్రేంజ్ వచ్చి ఫెమిలర్, అలీవ్ వచ్చి డెడ్, ఆల్వేస్ వచ్చి నియర్, ఆల్వేస్ నెవర్ అనమాట, అప్ వచ్చి డౌన్. నెక్స్ట్ వన్ గేవ్ వచ్చి ఏమొస్తుంది? లుక్ వస్తుంది అనమాట. బిగేన్ వచ్చి ఫినిష్, స్కోల్డ్ ఆపోజిట్ ఏంటి? ఫ్రైజ్, జాయిండ్ ఆపోజిట్ ఏంటి? లెఫ్ట్, పుష్డ్ ఆపోజిట్ ఏంటి? పుల్లడ్ అనమాట. మిక్స్, సేమ్ ఆపోజిట్ సపరేట్, అటెన్షన్ ఆపోజిట్ ఏమొస్తుంది? అటెన్షన్, అండర్స్టాండ్ వచ్చి ఏంటి? మిస్అండర్స్టాండ్, ప్రాపియర్ ఏంటి? ఇంప్రాపియర్, మేనేజ్డ్ వచ్చి అన్మేనేజ్డ్, కంఫర్టబుల్ వచ్చి అన్కంఫర్టబుల్, నౌన్ వచ్చి అన్నౌన్, హ్యాపీ వచ్చి ఏంటి? అన్హ్యాపీ, రెస్పాన్సిబుల్ ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్, అగ్రీ వచ్చి డిసగ్రీ రిజెక్టెడ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, కలెక్టెడ్ వచ్చి డిస్టర్బ్డ్. నెక్స్ట్ వన్, స్పాయిల్డ్ ఆపోజిట్ ఏంటి? ఇంప్రూవ్డ్ ఎన్హాన్స్డ్, అన్ఫార్చునేట్లీ వచ్చి ఫార్చునేట్లీ వస్తుంది, లక్కీలీ వస్తుంది అనమాట. ట్రూ వచ్చి
అండ్ ట్రూ ఫాల్స్ వస్తుంది. అండ్ ఆర్మ్డ్ ఆపోజిట్ ఏంటి? ఆర్మ్డ్ ప్రొటెక్టెడ్ అనమాట. ఫులిష్ ఆపోజిట్ ఏంటి? వైజ్. నెక్స్ట్ వన్ అన్స్కిల్డ్ వచ్చింది స్కిల్డ్ అనమాట. రిలాక్స్డ్ ఆపోజిట్ ఏంటి? కాంట్రాక్ట్. కవర్డ్ వచ్చి బ్రేవ్, ఇంకోటి ఏంటి వస్తుంది? బోల్డ్ వస్తుంది అనమాట. సపరేట్ వచ్చి అన్ మిక్స్ వస్తుంది, అన్ఈట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ జెంటిల్ ఆపోజిట్ ఏంది? బ్రూటల్ స్ట్రాంగ్ వస్తుంది. ప్రౌడ్ వచ్చి అషేమ్డ్. స్ట్రైట్ వచ్చి ఆపోజిట్ ఏంది? జిగ్జాగ్ వైండింగ్. డిస్ అమౌంట్ వచ్చి అమౌంట్. హార్స్లీ ఆపోజిట్ ఏంది? సాఫ్ట్లీ ప్లెజెంట్లీ. క్రూయల్లీ వచ్చి మెర్సీ కంపానియన్. ప్రైజ్డ్ వచ్చి క్రిటిసైజ్డ్. గ్లాడ్ వచ్చి అన్విల్లింగ్లీ. టిమిడ్ వచ్చి బోల్డ్ బ్రేవ్. డిలైట్ఫుల్ ప్లెజెంట్ ఆపోజిట్ ఏంది? గ్లూమీ. హెల్ ఆపోజిట్ ఏంటి? హెవెన్. ఫో ఆపోజిట్ ఫ్రెండ్. స్టార్టెడ్ వచ్చి ఇండెడ్. కవర్డ్ వచ్చి అన్కవర్డ్. నియరెస్ట్ వచ్చి ఫారెస్ట్. ఆపోజిట్ ఏంటి? ఫారెస్ట్. దీంతో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్లో ఉన్న మొత్తం యాంటోనిమ్స్ అయితే చెప్పుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.